అందరికీ నమస్కారం అండి. మా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తర్వాత ఆల్ను ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వీడియోలోకి వస్తే, మామిడి తోట వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించడానికి మేము పాటించిన విధానాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరిని ఇలాగే చేయాలని అయితే మేము చెప్పట్లేదండి. మాకు సొంత ట్రాక్టర్ ఉంది. దానివల్ల దుక్కి దున్నటానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. చెట్టు చుట్టూ రింగు వేయటానికి ట్రాక్టర్కున్న పరికరం ద్వారా వేస్తాము. అదే కూలీలతో చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. తోటలో ఎత్తు పొలాలు సరిచేయాలంటే లెవెల్ బ్లేడ్ అనే పరికరాన్ని ట్రాక్టర్ బిగించి వాటిని సరిచేస్తాము. తోటకు నీళ్లు పెట్టడానికి కూలీల అవసరం లేకుండా తోటకు డ్రిప్ పెట్టినాము. దానివల్ల ప్రతి చెట్టుకు సరిపడా నీరు అందుతుంది. నీరు వృధా అవట్లేదు. ఈ డ్రిప్ ద్వారానే మందులు కూడా అందిస్తాము. మామిడి పూత సమయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి మా సొంత ట్రాక్టర్తో వేప నూనెను స్ప్రే చేస్తాము. వేప నూనె ఖర్చు తగ్గటానికి మేము గానగ వేప నూనె వాడతాము. గానగ వేప నూనె నీటిలో కరగదు. 1 లీటరు ముడి వేప నూనెకు బాగా చిలికిన 12 కోడిగుడ్ల ద్రావణాన్ని కలిపి స్ప్రే చేస్తాము. పురుగుమందు స్ప్రే చేయడానికి ఇటాలియన్ స్ప్రే గన్ను వాడతాము. అందువలన 2 ట్యాంకులతో అయ్యే స్ప్రేయింగు 1 ట్యాంకుతోనే సరిపోతుంది. ఆ విధంగా మాకు పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది. తోటకు సమయానికి పురుగు మందులు స్ప్రే చేస్తాము. పంటను కాపాడుకోవటం కోసం తప్పని పరిస్థితుల్లోనే ఈ పురుగు మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఈ విషయం మామిడి రైతులందరికీ తెలుసు. మామిడి తోటలో పెరిగిన కాయలు పెరిగినట్లు ఎప్పటికప్పుడు మార్కెట్కు పంపిస్తాము. మామిడి తోట వ్యవసాయంలో మేము పాటించే విధానాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ విధంగా మేము మామిడి తోట వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకుంటాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.